రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరగబోయే శివ కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా తూర్పు రాజగోపురం ముందు ప్రత్యేకంగా యాగశాల నిర్మాణం చేపట్టి విద్యుత్ దీపాలతో పాటు భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు. శ్రీ స్వామివారికి 5 రోజుల పాటు అర్చకులు ఏకాంతంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. స్వామివారి యొక్క క్షేత్రంలో అనాదిగా మనకి కామదహన అనంతరము వచ్చేటువంటి పాల్గొన బహుళ విధియతో ఆరంభమై 5 రోజుల పాటు పాంచాన్నిక ధ్వజారోహణ శివకళ్యాణ మహోత్సవాలు ఈ క్షేత్రంలో జరుగుతాయి. ఇందులో భాగంగా యథావిధిగా మనకి ఈ సంవత్సరం 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా 5 రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మరియు మనం స్వామివారి యొక్క ప్రధాన ఆలయ అభివృద్ధి విస్తరణలో భాగంగా అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క 5వ తారీఖు నాడు యాగశాలలో శివభగవత్ పుణ్యాహవాచనము, అలాగే ఋత్విక్ వర్ణము, స్వామివార్లకు రక్షాసూత్ర బంధనము, దేవతాహ్వానము, యాగశాల ప్రవేశము, సాయంకాల వేళ భేరీ పూజ మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనకి 5వ తారీఖు నాడు జరుగుతాయి. 6వ తారీఖు నాడు స్వామివారి యొక్క ఆలయంలో ధ్వజ కళ్యాణం చేసి ఉత్సవమూర్తులను మనకు మహాశివరాత్రి నాడు జరిగేటువంటి ఆ శివకళార్చన వేదిక పైన ఆ ఉత్సవమూర్తులను తీసుకొని వచ్చి భక్తులందరూ కూడా అట్టి శివకళ్యాణ మహోత్సవంలో పాల్గొనే విధంగా 6వ తారీఖు నాడు ఆ వేదిక పైన స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో